ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర బహుళ తదియ మంగళవారము మంగళగౌరీ దేవికి ప్రీతికరమైన రోజు. ఈరోజు అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా మంగళవారము ఆంజనేయ స్వామి వారిని వడమాలతో కానీ తమలపాకులతో కానీ అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా సింధూరముతో పూజ చేసి స్వామివారికి దేహమంతా అలదితే సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఈరోజు స్వామివారిని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశ మక్షహంతారం వందే లంకా భయంకరం అంటూ స్వామివారిని స్తుతిస్తే ఆంజనేయ స్వామివారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా మంగళవారము కుజగ్రహానికి విశేషమైనది. ఈరోజు ఎర్రని పూలతో కానీ ఎర్రని అక్షతలతో కానీ ఎర్రని వస్త్రాలు ధరించి కుజగ్రహానికి సంబంధించిన ఒక చిన్న శ్లోకాన్ని పఠిస్తే కుజగ్రహం యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆ యొక్క అంగారక గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు లలిత అమ్మవారికి సంబంధించిన దశనామాలను పఠించిన మన యొక్క సకల పాపాలు పోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. అదేంటి అంటే గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ అంటూ ఈ యొక్క 10 నామాలను స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారు శ్రీరామదూత కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ స్మరించిన శివకేశవులు ఇద్దరికి సహస్రనామం చేసిన ఫలితం కలిగి మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ పరమాత్మ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.